వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఒక స్పెషల్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ఆల్రెడీ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది రన్ అవుతుంది. దాదాపు అది 2 months అయింది స్టార్ట్ చేసి. ప్రతి ఆదివారము ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటి విధానంతో ఈ యొక్క ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ యొక్క టెస్ట్ సిరీస్కి పెట్టినటువంటి పేరు స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది. మరి ఆ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వడానికి వీలు పడలేదో అలాంటి అభ్యర్థులకు మరొక అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మే 3వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ సిరీస్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంటు ఏదైతే మ్యాథ్స్, అలాగే బయాలజీ, అలాగే సోషల్ స్టడీస్ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు. జీకే ఉంటుంది, అలాగే పిఐ ఉంటుంది, అలాగే సైకాలజీ ఉంటుంది, అలాగే కంటెంట్ ఉంటుంది, అలాగే మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. తెలుసు మీకు. జీకే అనేటువంటిది వచ్చేసి 20 questions 10 marks. పిఐ అనేది 10 questions 5 marks. సైకాలజీ అనేది 10 questions 5 marks. కంటెంట్ అనేది 80 questions 40 marks. మెథడాలజీ అనేది 40 questions 20 marks. అంటే 80 marks. 80 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. అంటే జీకే అనేది 20 questions ఉంటాయి, పిఐ అనేది 10 questions ఉంటాయి, సైకాలజీ అనేది 10 questions ఉంటాయి, కంటెంట్ 80 questions ఉంటాయి, మెథడాలజీ వచ్చేసి 40 questions ఉంటాయి. అంటే 160 MCQs. సరే, ఫైనల్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో అయితే జరుగుతుందో అదే ప్యాటర్న్లో ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆదివారం నిర్వహించే గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. జీకే 20 questions ఉంటాయి, పిఐ 10 questions ఉంటాయి, సైకాలజీ 10 questions ఉంటాయి, కంటెంట్ 80 questions ఉంటాయి, మెథడాలజీ 40 questions ఉంటాయి. ప్రతి ఎగ్జామ్ కూడా ఫైనల్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ను కూడా బైలింగ్వెల్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మాకు కొంచెం తయారు చేయడం శ్రమతో కూడినది అయినప్పటికీ కూడా ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఏ ఫీల్ వస్తుందో అదే ఫీల్ ఉండాలనేటువంటి భావనతో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించామంటే 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. సిలబస్ మొత్తాన్ని కూడా 11 భాగాలు. అంటే ఈ యొక్క 11 ఆదివారాలు జరుగుతాయి. 11 భాగాలు అంటే 11 ఆదివారాలు మీకు ఎగ్జామ్ జరుగుతాయి. అంటే 11 ఆదివారాలలో మీ యొక్క సిలబస్ మొత్తాన్ని ఒకసారి పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది మే 3వ తేదీన ప్రారంభమై జూలై 12వ తేదీకి ముగుస్తుంది. మే 3వ తేదీన ప్రారంభమై జూలై 12వ తేదీకి ముగుస్తుంది. అంటే మే 3వ తేదీ నుంచి జూలై 12 వరకు, అంటే దాదాపు ఒక 70 to 75 days 11 ఆదివారాలు ప్రిపేర్ అవడం ద్వారా ఒకసారి మీ యొక్క సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఒక టార్గెట్, ఈ సండేకి ఈ అంశాలు పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ టార్గెట్ లేకపోతే ఎన్ని రోజులైనా కూడా మీ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ కాదనమాట. అలా జీకే సిలబస్ మొత్తాన్ని ఒక 11 భాగాలు, పిఐ సిలబస్ని 11 భాగాలు, అలాగే సైకాలజీ సిలబస్ని 11 భాగాలు, మీ కంటెంట్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ఉందో దాన్ని ఒక 11 భాగాలు, అలాగే మెథడాలజీ ప్రజెంట్ ఏదైతే న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, ఓల్డ్ అందరు చదివి ఉన్నారు, ఒక అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్లో 10 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. 2 సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని 2 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 10 యూనిట్లు ఇవ్వడం జరిగింది. మరి 11 భాగాలు అనేటువంటి అంటే 11 పరీక్షలు 10 యూనిట్లు ఎలా నిర్వహిస్తామంటే
మొదటి 10 యూనిట్లు 10 టెస్టులు, ఆ 11వ టెస్ట్కి వచ్చేసి సిలబస్ మొత్తం మీద ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకోసం ఈ రకంగా 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. మరి కొంతమంది ఫిజికల్ సైన్స్ కూడా అడుగుతున్నారు. ఫిజికల్ సైన్స్ని కూడా త్వరలో మేము వీలు చూసుకొని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేస్తాం. అంటే జూన్లో అలా స్టార్ట్ చేయడానికి ఆలోచన చేస్తాం. ఇప్పటి వరకైతే మాత్రం ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ సోషల్ స్టడీస్, ఎస్ఏ బయాలజీ వాళ్ళకు మాత్రము గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది ఒక బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది. స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ వచ్చేసి మే 3వ తేదీన జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతుందమ్మా. ఆ సమయంలో మీరు రాసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో మీకు వీలు కాకపోయినట్లయితే మేము అప్లోడ్ చేసిన తర్వాత, అంటే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ను అప్లోడ్ చేస్తాం. మీకు వీలున్న సమయంలో ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క యాప్ వ్యాలిడిటీ అనేటువంటిది 1 ఇయర్ పాటు మీకు అందుబాటులో ఉంటుంది. 1 ఇయర్ పాటు మీరు ఎన్నిసార్లైనా మీరు రాసిన పేపర్ను చూసుకోవచ్చు, తిరిగి ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్ రాయాలన్నట్లయితే మీరు చేయవలసిన పని ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు ఈ లోగోతో, ఇలాంటి లోగోస్, స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనేటువంటి ఇమేజ్తో మీకు అక్కడ ఫోల్డర్స్ కనపడతాయి. బయాలజీ కావాలనుకున్న వాళ్ళు బయాలజీ మీద, సోషల్ స్టడీస్ కావాలనుకున్న వాళ్ళు సోషల్ స్టడీస్ మీద, మ్యాథ్స్ కావాలనుకున్న వాళ్ళు మ్యాథ్స్ మీద క్లిక్ చేసి ఒక్కసారి సిలబస్ షీట్ని కానీ మీరు గమనించినట్లయితే ఆ సిలబస్ మొత్తం ఒక 11 భాగాలుగా విభజించబడి ఉంటుంది. దాన్ని మీరు పర్చేజ్ చేయబడలేదు. ముందు మీరు పరిశీలన చేయండి. సిలబస్ పీడిఎఫ్ ఉంటుందమ్మా. దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ మొత్తం వస్తుంది. ఆ సిలబస్ను డివిజన్ చేసినటువంటి విధానం మీకు సరిపోయి మీకు నచ్చితే, ఈ ప్యాటర్న్ నాకు బాగుంది, నేను చదువుకొని ఎగ్జామ్ రాయగలుగుతాను అనుకున్నట్లయితే మీరు అప్పుడు కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ స్పిరిట్ ఎగ్జామ్ను ఫాలో అవుతూ మీ యొక్క ప్రిపరేషన్కి పదును పెడతారు. తద్వారా భవిష్యత్తులో అక్టోబర్ 15వ తేదీన రాబోయేటువంటి డిఎస్ ఎగ్జామ్కి మీరు సన్నిహితులై పరీక్ష రాసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి వారి తరపున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.